రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితులను మార్చే ప్రసక్తి లేదన్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్లీ పెట్టిన రాజ్యాంగ మార్పు జరగదని ప్రధాని మోదీ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని చెప్పారు. మైనార్టీ సెక్యులరిజం గురించి అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రస్తావించలేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలోనే సెక్యులరిజం గురించి చేర్చారన్నారు. ట్రిపుల్ తలాక్ను ఎత్తివేసింది ప్రధాని మోదీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల హక్కుల గురించి మాట్లాడుతుందే తప్ప అమలు చేయలేదని చెప్పారు రఘునందన్ రావు. సెక్యులరిజం అనేటువంటి పదాన్ని గాని భారత రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని పెట్టలేదు. దాన్ని భారత రాజ్యాంగానికి 42వసారి సవరణ చేసి 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం సెక్యులరిజం అనేటువంటి పదం. ఏం తెలియకుండా అన్ని తెలిసినట్టు బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది. బీజేపీ వచ్చేదేంటి? బీజేపీ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి ఉండేది. ఈ దేశంలో 2/3 మెజార్టీ కావాలని మీరు మాట్లాడుతున్నారు. మాకు ఆల్రెడీ 2/3 రాష్ట్రాల ముఖ్యమంత్రి మాకు ఉన్నారు. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి రాజ్యాంగం మార్చలేదు కదా. మీరు కదా తప్పుడు పనులు చేసేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షాబాను అనే కేసులో ఒక ముస్లిం మహిళ, ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి, ముస్లిం మత పెద్దలు ఆలోచించాలి. షాబాను అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ముస్లిం మహిళలకు కూడా మనోవర్తి ఇవ్వడం న్యాయం, భర్త వదిలేసినటువంటి ఆడపిల్లకి మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు మనోవర్తి ఇవ్వమంటే ఆ జడ్జిమెంట్ ని చించి బయట పారేసి ముస్లిం మహిళలకి మనోవర్తి అవసరం లేదని భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరంటే రాజీవ్ గాంధీ, అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి. ఇలా ముస్లిం మహిళల్ని ఆలోచించుకొని అడుగుతున్నాడు. మీకు కష్టమైతే మీ త్రిపుల్ తలాక్ ఎత్తేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కానీ మీకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా